హలో వ్యూవర్స్, నేను మీ ప్రియా. ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఏపీ రాజకీయాల విషయానికి వస్తే గతంలో టీడీపీకి ఆల్రెడీ మనం ఒక అవకాశం ఇచ్చాము, వాళ్ళు ఏం చేశారో చూసాము. ఇప్పుడు టీడీపీ దూసుకుపోతుంది అనే కొంచెం ప్రచారాలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో పర్యటనలు చేస్తున్నారు గ్రామాలకి, ఇంకొక వైపు నారా లోకేష్ గారేమో యువగలం పాదయాత్ర చేస్తున్నారు, మరొక వైపు గ్రామాలకు నేతలను పంపించేందుకేమో బస్సులు సిద్ధం చేశారు. సో ఒక మంచి ఫాస్ట్లో ఉంది. మళ్ళీ వీళ్ళు పోటీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? రాజకీయ పార్టీలు ఎవరైనా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దానికి ప్రాక్టికల్గా లోకేష్ గారి పాదయాత్ర, ఉదాహరణకి రాయలసీమ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి ఇవాళ నెల్లూరు ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అయింది. సో ఓవరాల్గా ఏంటంటే స్టేట్ ఒక 40-42 సంవత్సరాల లెగసీ కలిగిన ఒక పార్టీ యాక్ట్ అన్నది ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. ఆ కంటిన్యూస్ ప్రాసెస్ అనే మొనాటమి బ్రేక్ అయింది. ఇది గమనించండి ఎవరైనా సరే. ఎందుకంటే ద రెగ్యులర్ పాలిటిక్స్కి విభిన్న పందాకి ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొత్త తరాన్ని సంతరించుకుంది. ఎలా ఉందంటే ఇట్స్ అ బ్యాటిల్ బిట్వీన్ 2 రీజనల్ పార్టీస్. ప్రీవియస్లీ ఒక నేషనల్ కాంగ్రెస్ సీల్డ్ కవర్ పార్టీ వర్సెస్ ఒక తెలుగుదేశం పార్టీ బ్యాటిల్ని ఇవాళ రీరిటరేట్ చేస్తూ 2 రీజనల్ పార్టీల మధ్య నువ్వో నేనా అన్న పరిస్థితి డ్రైవ్ చేస్తూ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ తెలుగుదేశం పార్టీకి ఈ 41 సంవత్సరాల ప్రస్థానంలో ఎలాంటి వాటికైనా లోటుపాట్లు ఉంటాయి కదా, లోటుపాట్ల ప్రక్షాళన మీద ఒక వైఎస్ఆర్సీపీ సక్సెస్ చూసుకుంటూ వస్తుంది. దానికి ఫస్ట్ టర్మ్ వాళ్ళకి వచ్చిన 67 సీట్లు, అందులో మోస్ట్ ఆఫ్ ద సీట్స్ తెలుగుదేశం వాళ్ళ ఆయనలో ఎప్పుడు గెలవలేదు. అక్కడి నుంచి వాళ్ళు బేస్ తయారు చేసుకుంటూ ముందుకు వచ్చిన తరుణంలో వీళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగే రాజకీయ పరివర్తన ఎలా అవుతుందంటే 40 సంవత్సరాల పార్టీకి ఉన్న బేసు ట్రావెల్ అవుతూ ఇటుపక్క సెట్ అయ్యేలా పరిస్థితి వస్తుంది. అంటే గ్యారంటీడ్ ఓటు బ్యాంక్. ఇప్పుడు మనం కొన్ని ఎలా ఉంటాయంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి నిలకడగా ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ గ్యారంటీగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ బ్యాటిల్ ముందుకెళ్ళడానికి కొత్త ఓటు బ్యాంక్ని మన తగ్గ ట్రావెల్ చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ఎత్తుగడలు ఉంటాయి. అదే ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ రాజకీయం. ఆ రాజకీయంతోనే సక్సెస్లు చూస్తారు. కానీ ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు ఇట్, తెలుగుదేశంలో అవతల పక్క నుంచి ఓటు బ్యాంకును ట్రావెల్ చేయించుకోవడానికి సాధారణంగా వీళ్ళ దగ్గర చాలా వినూత్నమైన పందాలతో ముందుకు వెళ్ళేవారు. బట్ దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం ఆ ట్రాన్స్ఫరింగ్ పాలిటిక్స్, ఆ ఓటు బ్యాంకును ట్రావెల్ చేయించుకోవడానికి వీళ్ళ దగ్గర ఒక్కడుగు కూడా ముందుకు పడట్లే. దానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళ కార్యాచరణ వాళ్ళు రచించుకుని ముందుకు వెళ్తున్న దాంట్లో గతంలో మనం చేసిన దానికి ఇంట్రోస్పెక్షన్స్ కనుక జరిగితే ఖచ్చితంగా దాంట్లో నుంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవ్వడం చాలా సులువు అవుతుంది. కానీ ఎప్పుడైతే ప్రక్షాళన అన్నది లేకుండా ప్రక్షాళనకి వ్యతిరేకంగా విభిన్నంగా నడుచుకునే పరిస్థితి నెక్స్ట్ ఎలక్షన్స్ తయారైపోతున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ద ఒరిజినల్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ విల్ బి క్వశ్చన్డ్ ఇన్ అ డిఫరెంట్ లైన్స్. అదే జరుగుతుంది ఇవాళ. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ కనుక చూసుకోగలిగితే ఓటమి కారణాలని విశ్లేషించుకొని దాన్ని ఎండగడుతూ ఖచ్చితంగా నెక్స్ట్ టైంకి డిఫరెంట్ ప్రిపరేషన్ ఉండేది. బట్ దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం ఆ ప్రిపరేషన్ ఎవరికి కనబట్టలే ఎవరికి. అండ్ మోర్ ఇన్ టు దట్ ఒక పొలిటికల్ పార్టీ వేసిన ట్రాప్లో గిలగిలగిలగిల కొట్టుకుంటూ దాని జస్టిఫికేషన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అది ఎప్పుడైతే జరుగుతుందో సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్స్ జరగవు, పార్టీ ప్రక్షాళనలు జరగవు, అండ్ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పనిచేయడానికి వెసులుబాటు దొరకదు. అదేమవుతుందంటే అక్యుములేషన్స్ ఎక్కువైపోతున్నాయి. అది ఎప్పుడు ఓవర్నైట్ చేసేది కాదు. అది ఇట్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ ద లాస్ట్ 5 years. యాజ్ సూన్ యాజ్ ఎలక్షన్ ఈజ్ ఓవర్. మీకు అదే నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం అశోక్ భూపాల్ చాంబర్ దగ్గర తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేకత మీద ఇనిషియేషన్స్ ఎట్లా ఉండేవి, దాని కంటిన్యూషన్ ఎట్లా ఉండేది అన్న దాంట్లో ఎప్పుడు వాళ్ళకి బేర్ మినిమం అన్నది ఎప్పుడు తగ్గకుండానే ఎలక్షన్ బ్యాటిల్ నడుస్తుంది. సో ఇలాంటివి ఎప్పుడైతే మనం ఆలోచిస్తున్నామో వాటి మీద ప్రైమరీ ఫోకస్ జరగట్లేదు అన్న దాని మీద ప్రక్షాళన స్టార్ట్ అయితేనే కానీ ముందుకెళ్ళడం చాలా కష్టం. అలాంటి కష్టాన్ని అధిగమించడానికి ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముందుకు వచ్చి ఆయన డైమెన్షన్స్తో కనుక పార్టీని నడపగలిగితే థింగ్స్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. ఎవడో దారిని పోయిన దానిలందరినీ తీసుకొచ్చి బీఆర్ వాడి తన్ని తగిలిసిన వెంట మీద పెట్టుకుని వాడితో పనులు అవుతాయి, ఈ డైరెక్షన్స్లో పార్టీ లీడ్ అవుతుంది, ఇదన్నీ అభూత కల్పన. అయితే పులిని చూసి నక్కవా పెట్టుకున్నాడు, ఒక కన్సల్టేట్ పెట్టుకున్నాడు కాబట్టి మనం కూడా పెట్టుకోవాలంటే అసలు రాజకీయానికి ఒక డిఫరెంట్ అబ్రివేషన్స్, ఒక స్ట్రాటజీస్, ఒక పంథా నేర్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తికి ఒక స్ట్రాటజిస్ట్ అవసరమా అన్న పరిస్థితి కనుక తెలుగుదేశానికి వస్తుంది అంటే స్ట్రాటజీలకే స్ట్రాటజీ నేర్పినట్టు అవుతుంది.
సో దీంట్లో చాలామందికి ఏమవుతుందంటే ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ నువ్వు నాకు వచ్చేదని చెప్పావు అనుకో అమ్మా చిన్నపిల్లవి అనుకున్నాను అనుకో బట్ ఐ కెనాట్ కమ్ టు ఎనీ కంక్లూషన్స్ బట్ చిన్నపిల్ల అయినా సరే మంచి థాట్ ఇచ్చింది నాకు అనుకున్నది స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనం ఆలోచించే పంథా విధానం మారుతుంది ఎక్కడ అవుతుందంటే ఆ ఫ్రిక్షన్లోకి ఎవరు సెట్ కాలేరు బికాజ్ ద టాలెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి ముందు ఎవరైనా అదే చూడండి దేని ముందు కుప్పిగింతలు వేసినట్టే ఉంటుంది సో అట్లాంటి కుప్పిగింతలు అనే కాన్సెప్ట్ అందరికీ ఉన్నప్పుడు దీనికి ఎందుకు ఛాన్స్ ఇచ్చుకున్నారు అన్నది ఇంకో ప్రశ్న ఉంటుంది సో ఇలాంటి క్లస్టర్స్ చాలా ఉండిపోయిన కారణంగా తర్వాత ఓల్డ్ స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు వాళ్ళనే మళ్ళీ ప్రయోగాత్మకంగా వాళ్ళ చుట్టూ మళ్ళీ నెత్తిమే పెట్టుకుంటే లాస్ట్ మెజరబుల్ ఫెయిల్యూర్స్ చూసినవన్నింటినీ ఇంప్రూవ్డ్ వెర్షన్స్లో మళ్ళీ నెత్తిమే తెచ్చిపెట్టే కార్యక్రమానికి తెరలేపుతున్నారు సో ఇవన్నీ కనుక ప్రక్షాళించుకుంటేనే కానీ ఒక అడుగు ముందుకు వెళ్తుందా ఒక అడుగు వెనక్కి వెళ్తుందా అన్నది తెలిసిపోతుంది అందుకని ఇంకెళ్ళి కానీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అనే స్టేట్మెంట్ని సీఎం అంతటి వారే పాస్ చేశారు దీన్ని మీరు సమర్థిస్తారా అలా కదమ్మా ఇప్పుడు ఒక ట్రాప్ అంటాను నేను ఆ ట్రాప్లో నువ్వు పడి మనందరం ఎందుకు జస్టిఫికేషన్ తెచ్చుకోవాలి ఇప్పుడు మీకు నువ్వు యూనివర్సిటీలో కాలేజీలో చదివినప్పుడు నీకు ర్యాగింగ్ జరిగిందే లేదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ర్యాగింగ్ జరుగుతుంది నేను నా యూనివర్సిటీలో నన్ను ర్యాగింగ్ చేశారు పిల్లికల్లోనో లేకపోతే ఏదో పేరు పెట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను బట్ సెకండ్ ఇయర్ నుంచి అది ఉండదు ఓకే కానీ ఫస్ట్ ఇయర్ ర్యాగింగ్ని కంటిన్యూ చేసుకుంటున్నాను అలాంటి పెళ్లికల్లో అన్నాడు అలాంటి పెళ్లికల్లో అన్నాడని సంవత్సరాల తరబడి ఏడ్చుకుంటా కూర్చున్నాం అనుకోండి దానివల్ల అవతడికి అడ్వాంటేజ్ వచ్చి ఇంకా మన పేరు మర్చిపోతారు మన పేరునే పిల్లి అని పిలిచి మారుస్తారు నన్ను యూనివర్సిటీలో ఉన్నప్పుడు అండ్ నేను అంటుంది ఏంటంటే దీనికి నువ్వు ఎందుకు ఎంత స్ట్రెస్ ఇవ్వాల్సి వస్తుంది నార్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నాట్ అడాప్టెడ్ పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ గాన్ ఫర్ అడాప్షన్ టు చంద్రబాబు నాయుడు గారు సో దీస్ టూ ఆర్ జస్టిఫైడ్ ఫ్రమ్ దీస్ టూ వై దే హ్యావ్ నీడ్ టు గివ్ క్లారిఫికేషన్ ఇగ్నోర్ ఇట్ తెరి నన్ను దత్తపుత్రుడు అంటే ఆయన పౌరుషం పోయాడు అనుకోండి నేను ఎక్కడ దత్త తీసుకున్నాను నేను సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి వాట్ విల్ హ్యాపెన్ దట్ ఈస్ ఆల్రెడీ ఏ నాన్ సెన్స్ విచ్ యూఆర్ క్లారిఫైయింగ్ ఇట్ ఎండ్లెస్ నాన్ సెన్స్ అంతకన్నా ఇంకేముంటుంది అంటే ఆయనకి రాజకీయాల్లో ఎటువంటి సమస్య వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు అనేది ఎందుకు ఉండాలి 40 సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ ఉండని తెలుగుదేశం పార్టీ పుట్టిందా లేకపోతే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను కాపాడతారని పెట్టుకున్నాడు ఆయన అది ఇర్రెలవెంట్ ఆ లాజికే లేదు దాంట్లో సో అలాంటి లాజిక్ లేని సిచ్యువేషన్ డ్రైవ్ చేస్తున్నారు అనుకో నువ్వు ఎందుకు రాంగ్ రూట్లోకి వెళ్ళాలి ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరిని అడిగినా చెప్తారు అలా టైంకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వై ద హెల్ హీ హాస్ టు ఎంటర్టైన్ థ్యాంక్ యూ సార్